బాబాలు స్వామీజీల సెక్స్ స్కాండల్స్ మనకి కొత్త ఏం కాదు. భారత పుణ్యభూమిలో పాపిస్టి బాబాలు స్వామీజీలకు లోటే లేదు. స్వామి నిత్యానంద ఆశారాం బాపు వారసుడు మరొకడు బయటపడ్డాడు. బయట ప్రవచనాలు చెప్తూ లోపల పరవశాన్ని ప్రదర్శించే ఓ సెక్స్ స్వామీజీ గుట్టు రట్టయింది. నిత్యానంద ఆనందాన్ని చూసేశాం. ఆశారాం బాపు ఆశ దేని మీదో తెలుసుకున్నాం. సుభాష్ పత్రి లీలలు చూసి తరించాం. ఒంటి మీద కాషాయం, లోపల మాత్రం కషాయం. అందరి ముందు వేదాంతం, అందరిమే దేవాంతకం. పైకి ధ్యానం, లోపల కామం. స్వామీజీలు బాపూజీల శృంగార లీలలు మనకు కొత్త కాదు. ఇప్పుడు ఈ సెక్సీ స్వామీజీల లిస్టులోకి మరో స్వామీజీ చేరాడు. ఇదిగో ఈ స్వామీజీని చూడండి. మహారాష్ట్రలోని అమరావతిలో వేంచేసి ఉన్న ఈ స్వామీజీ పేరు సంత్ బాలయోగి మురళీధర్ స్వామీజీ. ఏంటి ఈ స్వామీజీ ముఖంలో కనిపిస్తున్న తేజస్సును చూసి రెండు చేతులెత్తి దండం పెట్టేయాలని అనిపిస్తోందా? ఆగండి అక్కడ. ఈ స్వామీజీ అసలు స్వరూపం తెలిస్తే చేతులెత్తి దండం పెట్టడం కాదు, చెప్పు తీసుకొని కొట్టాలని డిసైడ్ అవుతారు. బయటకు ఇంత ప్రశాంతంగా ఉండే స్వామీజీ బాత్రూంలో మాత్రం రెచ్చిపోతారు. ఇప్పుడు మీరు మురళీధర్ బాబా అసలు స్వరూపం చూడబోతున్నారు. మురళీధర్ బాబా అసలు సినిమా మీ కళ్ళ ముందుకు రాబోతోంది. రెడీ? 1 2 3. అసహ్యం వేస్తోంది కదూ? చెప్పుచ్చుకొని కొట్టడం కాదు, ఏకంగా చంపేయాలని అనిపిస్తోంది కదూ? ప్రవచనాలు చెప్పడంలో మురళీధర్ బాబా స్పెషలిస్ట్. 4-5 రోజులు వీడి ప్రవచనాలు విన్నామంటే వైరాగ్యం తన్నుకొస్తుంది. అర్జెంటుగా సన్యాసం తీసుకోవాలనే కోరిక లోపల నుంచి ఉబుకుతుంది. మరి వీడో ప్రవచనాలు పూర్తి చేసి లోపలికి వెళ్ళగానే రెచ్చిపోతాడు. బాత్రూంలోకి వెళ్ళాడంటే పట్టపగ్గాలే ఉండవు.